తెలంగాణ ధనాన్ని దోసుకుని ఇవాళ 3 అడుగులైన ఆనాడు ఎట్లుండే ఈనాడు ఎట్లున్నాడో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఆనాడు గంజి కష్టం ఉన్న 3 అడుగులైన ఇవాళ బెంజ్ కార్లలో తిరుగుతుండే ఎక్కడి నుంచి వచ్చినావో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ మీరు మమ్మల్ని పని చేయలేదంటారా? ఇవాళ తుంగతుర్తికి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిండ్రు, దేవాదుల నుంచి ఇక్కడికి నీళ్లు తేవాలే ప్యాకేజ్ నెంబర్ 6 నుంచి అని ఈ వేదిక మీద నుంచి నేను మాట ఇస్తున్నా. తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గానికి దేవాదుల ద్వారా గోదావరి జలాలను తరలించి మీ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే వరకు మా ప్రభుత్వం విశ్రమించదు. మేము ఖచ్చితంగా పని చేసి చూపిస్తామని నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. ధర్మారెడ్డి కాలువ కావచ్చు, పిలాయపల్లి కాలువ కావచ్చు, బునియాది కాలువ కావచ్చు, SLBC టన్నెల్ కావచ్చు, ఆనాడు మేము మొదలు పెడితే నువ్వు పూర్తి చేయలేకపోయినావు. ఏట్లో రాయి తీయ కూట్లో రాయి తీయలేనోడంట ఏట్లో మునిగి పెద్ద బండరాయి తీస్తాడంట. ఈ మునగాడంట గోదావరి జలాలు తుంగతుర్తికి తెస్తాడంట. 10 ఏళ్ళు మన గడ్డి వీకినవా? ఫామ్ హౌస్ల దొర దగ్గర గాడిద పని చేసినావా అని నేను అడుగుతున్నా. 10 ఏళ్ళన్నా ఒక్కరోజన్నా ఆలోచన చేసినవా? తులసి వనంలో గంజాయి మొక్కలాక ఆడు ఒక్కడి గెలిచి ఏకలింగం ఏందేందో మాట్లాడుతున్నాడు. ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా మీరే చూసుకోండి. ఆ ఏకలింగంను ఇవాళ ఈ నల్గొండ జిల్లా తులసి వనంలో ఒక గంజాయి మొక్క మొలిసింది. పక్కనే వచ్చేసారి కూకటి వేళ్లతో నా గంజాయి మొక్కను బీకే బాధ్యత మీదే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గురించి ఎంతో చెప్పినా తక్కువే. ఆనాడు మందుల శామ్యుల్కు ఢిల్లీ టికెట్ ఇచ్చినప్పుడు, కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదించినప్పుడు మందుల శామ్యుల్ నేను అడిగిన పిలిచి ఎంత ఉందని 50 ఉంది సార్ అన్నాడు. మళ్ళీ ఎస్సనగదు ఉంది మందుల శామ్యుల్ దగ్గర బాగానే జమ చేసిండు అనుకున్నా. 50 అంటే అన్నా 50,000 ఉన్నాయి సార్ అన్నాడు. జేబులో 50,000 పెట్టుకొని తుంగతుర్తికి వస్తే 60,000 మెజార్టీతో గెలిపించిన మీ రక్తాన్ని చెమటగా మార్చి సోనియమ్మ ఆశీర్వదించి పంపించిన మందుల శామ్యుల్ జేబుల్లో సోనియమ్మ పెట్టుకొని ఫోటో పెట్టుకొని వస్తే మీరు గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసి ఈరోజు 60,000 పైచిలకు మెజార్టీతోని ఇవాళ ఎమ్మెల్యేని చేసిండ్రు. మందుల శామ్యుల్ వాళ్ళందరూ నీ కుటుంబ సభ్యులు, నీ సోదరు, వాళ్ళందరినీ నువ్వు మంచిగా చూసుకోవాలి. వాళ్ళందరి కష్ట సుఖాలల్లో కలుపుకపోవాలి. ఒకరికి బాధ ఉంటుంది, ఒకరికి దుఃఖం ఉంటుంది, ఒకరికి కోపం ఉంటుంది, ఒకరికి ఆలోచన ఉంటుంది, ఒకరికి ఆశ ఉంటుంది. నువ్వు స్థానిక శాసనసభ్యుడివి, ఓపికతోనే అందరినీ కలుపుకపోవాలి. ఎందుకంటే ఆ ఎల్లా కేవలం సోనియమ్మ మాట మీద నిన్ను 60,000 మెజార్టీతో వీళ్ళే గెలిపించారు. వీళ్ళే భుజాల మీద మోసిన రాయల్లో సోనియమ్మని నమ్ముకొని ఇవాళ వాళ్ళని కడుపులో పెట్టి చూసుకోవాల్సిన పెద్దన్న బాధ్యత నీదే. ఏదన్నా సమస్యలు ఉంటే ఆ పక్కల ఉత్తమాన్ని ఉన్నాడు, లేకపోతే మీ ఎంపీ సాపు చామల కిరణ్ ఉన్నాడు, కాదు కూడదంటే అడ్లూరు లక్ష్మణ్ ఉన్నాడు, అక్కడ కూడా కాకపోతే పైన నేనున్నా. మీరెవ్వరు ఆధైర్యపడకండి. స్థానిక సంస్థలలో సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, ఏ ఎన్నికలైనా మిమ్మల్ని గెలిపించే బాధ్యత, మిమ్మల్ని ప్రజాప్రతినిధులను చేసే బాధ్యత పార్టీ తీసుకుంటుంది, ప్రభుత్వం తీసుకుంటుంది. మందుల శామ్యుల్ని గెలిపించిన బాధ్యత మీరు తీసుకున్నారు, మిమ్మల్ని గెలిపించే బాధ్యత పార్టీ తీసుకుంటుంది. తొందరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. వేదిక మీద ఉన్న నాయకుల ఎలక్షన్లు అయిపోయినాయి, ఎమ్మెల్యేలు అయిపోయినాయి, ఎమ్మెల్సీలు అయిపోయినాయి, ఎంపీలు అయిపోయినాయి. మా దయాకర్ ఎమ్మెల్సీ అయ్యండు, మా శంకర్ నాయక్ ఎమ్మెల్సీ అయ్యండు, ఆ పక్కల సత్యం ఎమ్మెల్సీ అయ్యండు. 4 ఇస్తే 3 మీకే ఇచ్చినమయ్య. నల్గొండలకు 4 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ ఇస్తే 3 మీ నల్గొండకే ఇచ్చినమయ్య. మంత్రులు మీ దగ్గరనే ఉన్నారు, ఎంపీలు అన్నీ మీరే గెలిపించారు, అన్ని మీ నల్గొండకే ఇచ్చినాం. ఏది మిమ్మల్ని కాదనిలే. ఎందుకంటే ఈ నల్గొండలో నిఖార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, కష్టపడతారు. కాబట్టి ఇవాళ మీకు అన్ని అవకాశాలు వచ్చినాయి. భవిష్యత్తులో కూడా ఈ నల్గొండ జిల్లాను ప్రత్యేకంగా చూసి ఇక్కడి పార్టీ కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత పార్టీ ప్రత్యేకంగా తీసుకుంటుంది. మా మిత్రులు మహేష్ గౌడ్ గారికి అధ్యక్షునికి నేను సూచన చేస్తున్నా, నల్గొండలకు ప్రత్యేకంగా సమయం ఇచ్చి వాళ్ళతోని కూర్చొని మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏమున్నాయో తీర్చు. వాళ్ళకి జర ఆవేశం ఎక్కువ కానీ వాళ్ళు షెడ్యూళ్ళు కాదు. జర కోపం వస్తే దాచుకునే తత్వం నల్గొండ జిల్లాకు లేదు. అందుకే ఈ కార్యకర్తలు గట్టిగా కోపంగా మాట్లాడతారు కానీ వివరించి చెప్తే అన్ని వింటారు. నాకు ఆ నమ్మకం, విశ్వాసం ఉంది. చిన్న చిన్న ఏమన్నా ఉంటే
మనం అన్ని కూడా సర్దిద్దుకొని రాబోయే స్థానిక సంస్థలల్లో ఒక్క గంజాయి మొక్క కూడా మొలవనియొద్దు. ఎందుకంటే మీరు అనుకుంటే ఈ జిల్లాల బీఆర్ఎస్ అనేది ఉండదు, నేల మట్టం తూడ్చేసే శక్తి మీకున్నది. అందుకే మిత్రులారా, ఇవాళ ఇది ఒక మంచి కార్యక్రమం. ఇక్కడుండే మా అక్కల్ని మా చెల్లెళ్ళని నేను అడుగుతున్నా, ఇంటికి వెళ్ళండి, ఇంటి ఆయనతో మాట్లాడండి, చెప్తే ఇంటే సరే సరే, లేకపోతే ఆయనకు చెప్పకరి. ఎందుకంటే ఆయన అప్పుడప్పుడు అక్కడిక్కడ చూస్తాడు. సన్నబియ్యం ఇచ్చినమా లేదా ఆలోచన చేయండి, రేషన్ కార్డు వచ్చిందా లేదా ఆలోచన చేయండి, రైతు రుణమాఫీ జరిగిందా లేదా మీరు చూసుకోండి, ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటురా లేదా మీరు ఆలోచన చేయండి, రైతు భరోసా వచ్చిందా లేదా మీరు చూసుకోండి, గ్రామానికి మంచినీళ్ళు వచ్చినాయా లేదా మీరు చూసుకోండి, మీ అన్న మీ సోదరుడు మీ తమ్ముడు మీ రేవంత్ అన్న ఎప్పుడు వచ్చినా మిమ్మల్ని కలుస్తున్నాడా లేదా చూడండి. ఆ ఏళ్ళ ముఖ్యమంత్రి ఎట్లుండే, ఇవాళ మీ అన్ననో మీ తమ్ముడో ఎట్లున్నాడో ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అందుకే ఇవాళ ఎవరు ఎట్లున్నా 10 ఏళ్ళు మనం ఉంటాం. నేను ఈ వేదిక మీద నుంచి ఒక్క మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఆశపడుతున్న